హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో టుడే రెసిపీ వచ్చి బురుగుల లడ్డు అండి. బురుగులు అంటే కొంతమందికి తెలిసిద్ది, సో అలాగే మరమరాలంటే కొంతమందికి తెలిసిద్ది కదండి. సో ఈరోజు జ్యూసీ స్వీటీగా నేను మరమరాల లడ్డు అయితే చేసేస్తున్నానండి. సో ఈ మరమరాల లడ్డు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చూపిస్తాను. సో మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, చూడండి. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు గ్లాడీ కిచెన్. సో టుడే రెసిపీ వచ్చేసి మరమరాల లడ్డు అండి. ఈ మరమరాల లడ్డుకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మరమరాలు, బెల్లమేనండి. సో నేను ఇక్కడ వచ్చేసి 1 కప్పు బెల్లానికి 2 కప్పుల మరమరాలు వేసి రెసిపీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేశానండి. పెట్టేసి దీనిలో వచ్చేసి బెల్లం యాడ్ చేస్తున్నాను. మనమైతే ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవాలండి. సో నేను వచ్చేసి 2 కప్పుల బెల్లాన్ని అయితే యాడ్ చేశానండి. 2 కప్పుల బెల్లం కాబట్టి మామూలుగా అయితే కప్పు బెల్లానికి అదే కప్తో హాఫ్ వాటర్ అయితే సరిపోతుందండి. నేను 2 కప్పులు వేసాను కాబట్టి కొంచెం వెల్త్గా తీసుకుంటున్నాను వాటర్. ఈ వాటర్ అయితే దీనిలో యాడ్ చేసేస్తున్నానండి. బెల్లాన్ని అయితే కరిగించేయాలండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే కరిగించేసుకోవాలి బెల్లం మొత్తాన్ని. సో బెల్లం అయితే ముదురు పాకం వచ్చేంత వరకు కూడా తిప్పుకోవాలండి. ఇదిగోండి, బెల్లం అయితే చక్కగా మొత్తం కరిగిపోయింది. సో ఇది చక్కగా మనకి ఉండలాగా పాకం వచ్చేంత వరకు తిప్పుకొని అవి అందులో వేసుకోవడమేనండి. సో పాకం వచ్చేంతవరకు అయితే ఇలా తిప్పుతూనే ఉండాలి. ఓకేనండి, పాకం వచ్చిందో లేదో మనకు తెలియాలంటే ఒక చిన్న బౌల్ ఇలా తీసుకొని దీనిలో కొంచెం ఈ పాకాన్ని వేసి చూడాలండి. సో ఇదైతే చూడండి చక్కగా ఉండగట్టేస్తుందండి. సో అంటే మనకి ఇలా వస్తే పాకానికి వచ్చేసినట్టేనండి. సో మనం ఇప్పుడైతే దీనిలో మురుగులను అయితే యాడ్ చేసేసుకుందాం, చూడండి. ఓకేనండి, ఇలా వేసుకొని తిప్పుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మనం పాకాలో వేసుకున్న తర్వాత చక్కగా తీసేసి వండలు చుట్టుకోవాలండి. వీటిని వేడివేడిగా వండంగానే వండలు చుట్టేద్దాం, చూడండి. ఓకే అండి, వీటిని ఈ విధంగా అయితే మనం వేడివేడిగా ఉన్నప్పుడే వండలు చుట్టుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం, చూడండి. వండ అవుతుంది చూసారా? సో వండలు అయితే చుట్టేస్తాం, చూడండి. చూసారు కదండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది. సో పిల్లలైతే ఈవినింగ్ టైం చక్కగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ అంటే మదర్ అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. బాయ్.